కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. మా అమ్మ వాళ్ళ సిస్టర్ చనిపోయిన రోజు నాకు మా మమ్మీ అవుతుంది. నేను కట్ చేసి నీకు ప్యాంట్ పెరగొదిలేస్తాను లోపల నువ్వు చేసి. ఇదంతా చందన ప్లాన్. కానీ నన్ను వంట మనిషి చేసింది, ఏం చేస్తాను తప్పదు. ఇంకా పెట్టాం కాదు, పని అయిందా లేదా. ఏమో చూడండి, ఇక్కడ చూడండి, ఇట్లా కాలు తెగి అంతా బ్లడ్ చూసారా. కోసుకుపోయింది. ఏమైంది? నువ్వు అయితే పెద్ద డీపీ గాడు. డీపీ ఫుల్ ఫామ్ తెలుసా? చేసుకోండి డీపీ అంటే. అమ్మాయిలు ఆడవాళ్ళా అడుగు తిన్నవాళ్ళ నాకు అర్థం కావట్లేదు. దేనికి వచ్చి మాకు బొక్క అంతా అయిపోయిన తర్వాత తింటారు కూర్చొని. కామెంట్ ఎందుకు చేస్తారు? అవును, మా అమ్మ చనిపోయిన సారీ కట్టుకున్నాను. ఫీలింగ్ ఎట్లా ఉంది? ఏం లేదు, బాగానే ఉంది. అమ్మ కోసం ఏదైనా చేయొచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మగారికి ఇంత కష్టపడి చేస్తుంది అంటే చాలా గ్రేట్. అది అమ్మ ఉన్నప్పుడే విలువ తెలుస్తుంది, అమ్మ లేనప్పుడు ఆ బాధ తెలీదు. ఇప్పుడు అమ్మాలు ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోండి, వాళ్ళు ఏం చెప్తే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమే. ఇప్పుడు నాకు అమ్మ లేదు, బాధ తెలుసు. ఆవిడ మంచిగా ఆవిడ మ్యారేజ్ చేసుకోకుండా మా అమ్మ కోసం ఎంత కష్టపడిందో, ఎంత కష్టపడి మమ్మల్ని చూసుకుందో మాకు తెలుసు. అందుకే ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మనం చందనకాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎందుకు వచ్చినామో మీకు అన్ని చెప్తా గాయస్. చూడుర్రి అర్జున్ అన్న వాళ్ళందరూ ఏమేమి చేస్తారు చూడుర్రి గాయస్. చూడుర్రి గాయస్, అన్నీ కటింగ్ అవుతున్నాయి గాయస్. ఎందుకో మీకు చెప్తా. అర్జున ఏడికి వచ్చినానా? ఎందుకు వచ్చినావు? చందనక్కకే అడుగుదాం. అడుగుదాం. చందనక్క చెప్పక్క, ఇవాళ ఎందుకు పిలిచినావు మీ ఇంటికి? మా అమ్మ వాళ్ళ సిస్టర్ అంటే మా అమ్మ వాళ్ళ సిస్టర్ చనిపోయిన రోజు నాకు మా మమ్మీ అవుతుంది. ఆవిడ చనిపోయిన రోజని ఇంట్లో భోజనాలకు పిలిచా. ఎందుకు వండుతున్నావు అక్క? బయట వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేద్దామని. అవునా? అతను మాట్లాడదాం. అదేనా మాట్లాడనా? ఏం చేస్తున్నావు? తెలుసు తెలుసు, మేము అందరం కటింగ్ చేసినాం గైస్. అయితే మాటలు చెప్పంటే మస్తు చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఇటు రానా? ఫస్ట్ ఎవరు చేసిరన్నా? నిజంగా చెప్పాను. ఫస్ట్ ఎవరు చేశారు చెప్పరా? నేను చేసిన. నేను కట్ చేసి నీకు ప్యాంట్ పెరగొదిలేస్తాను లోపల నువ్వు చేసి. ఈ రోజు అసలు అకేషన్ ఏంటంటే చందన వాళ్ళ మదర్ అంటే పిన్ని అవుతుంది కానీ మదర్ లా చూసుకుంటది. వాళ్ళ ఆవిడ డెత్ యానివర్సరీ. సో అందరికి ఒక 50 people కి ఫుడ్ డొనేషన్ చేద్దామని ప్లాన్ చేసింది చందన. అది కాకుండా స్పెషల్ గా గెస్ట్ల కోసం, అంటే గెస్ట్లు అంటే ఎవరో కాదు, మేమే తెలుసు కదా సెలబ్రిటీస్. స్పెషల్ గా ఇంకా ఏం చేస్తున్నా? ముసి ముసి నవ్వుతుండు. చెప్పినా ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నావు? బీన్స్ కావాలా? బినీస్ అన్నది. బని నువ్వు ఏం చేస్తున్నావు? బని తెల్లవారు అందరూ మొదలెట్టినా ఆ కట్ట అలా కొలిస్తూనే ఉన్నాడు. అరే పొద్దున పట్టుకున్నా తెచ్చుకొని
అయితే అసలు మేడం అసలు స్టోరీ ఏంటంటే మేడం తెల్లవారి మేము వచ్చి లేపాం 11 గంటలకి. 1 అవుతుందా? వీడియోలు చేయించి నైట్ మళ్ళీ లేట్ గా 2-3 అయింది పడుకునేసరికి తెల్లవారు వేగంగా రేసి వచ్చాము లేపాము. ఈవిడ మాత్రం సాఫ్ట్ లవర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యో సుజాత అంట లవర్ చూసి సుజాత, స్వాతి, సీత 100 మంది ఉన్నారు. చెప్పు. ఇదే గాయ చందన అక్క వాళ్ళ మమ్మీ. ఏమేం చేస్తున్నావు అక్క? ఏమేం చేస్తున్నావు? బిర్యానీ, ఏ పూలు, గారెలు, ఇష్టమైన అన్ని వండుతున్నాం. ఇంకా ఇంకేం చేస్తున్నా చెప్పక్క. ఇంకేం చేస్తున్నా అంటే వంట చేస్తున్నాను కదా, ఖాళీ లేదు నాన్న. చెప్పు బిజీగా ఉన్నాను. చెప్పమ్మా ఏం చేస్తున్నావు? ఇప్పుడు వరకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, కూర్చొని సోదేసింది. మేము కటింగ్ చేస్తే సోది ఇప్పుడు వచ్చి వంటగదిలోకి నేను కష్టపడిపోతున్నాను. ఏం లెక్కను? లేదు లేదు లేదు, పొద్దు నుంచి కష్టపడుతున్నాను. అవునవును తెలుసు. వచ్చిందండి వయ్యారి. అంటే ఇవన్నీ దేనికంటే వెజ్ బిర్యానీ విత్ వెజ్ కర్రీ, మిక్స్డ్ కర్రీ చేస్తున్నాం అనమాట 4 పీపుల్ ఇవ్వడానికి. ఇదంతా చందన ప్లాన్. కానీ నన్ను వంట మనిషి చేసింది, ఏం చేస్తాను తప్పదు. ఇంకా లేసింది పెట్టుకొని ఫంక్షన్ 1 గంట వేసింది మధ్యాహ్నం. ఇంకేమంటే సాయంత్రం చేసామంటున్నా. ఎప్పుడు పెట్టాం కాదు, పని అయిందా లేదా. పని అవుతుంది బాగా. మేమైతే ఈరోజు వంట చేస్తున్నాము. ఏం చేస్తున్నావు అన్న? వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ. అంటే మేము తినడానికి 10 మందికి 10 మందిని భోజనాలు పెట్టడానికి కాదు, ఫుడ్ లేకుండా ఉంటారు కదా ఆర్ఫన్స్, వాళ్ళకి డొనేషన్ చందన వాళ్ళ మదర్ కోసం. ఇదంతా ఆవిడ యానివర్సరీ, డెత్ యానివర్సరీకి మేము చేస్తున్నాము. ఫస్ట్ టైం చేసిన అయితే వంట చేయడం ఈరోజు. మూతలు పెట్టు ఇప్పుడు మేము ఎప్పుడు పంచాలి, ఎప్పుడు వండాలి, ఏం పేకాలి వీళ్ళతో పెట్టుకొని నాకు ఇదే లేస్ అంత ఉంటుంది. రోజు షూటింగ్ ఎలాగా లేటే, ఇది కూడా లేట్ ఏమో కాలుతుంది. ఇది అనాల్సిపోయిన థమ్స్ అప్ తాగన్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటు తాగేశాడు. ఇదేమో తాగన్నా నాకు ఇస్తాను మళ్ళీ సగం బాటిల్. ప్రేమ అన్న ఇచ్చిన కదన్నా కొంచెం అన్నా. మన వేస్ట్ గా గురించి చెప్పు. ఇక్కడ పని వదులుకోవాలి, వెళ్ళారు. ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారు ఊరి మీద తిరగడానికి బండి మీద అంతే. ఇక్కడ పిల్లలు ఉన్నారు, హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఉంది పక్కన. చూడని కోతున్నారు. ఏమో చూడండి ఇక్కడ చూడండి, ఇట్లా కాలు తెగి అంతా బ్లడ్ చూసారా. కోసుకుపోయింది. చెప్పాను కదా వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ కర్రీ బిర్యానీ, వెజిటేబుల్ కర్రీ బిర్యానీ. అది వెజిటేబుల్ కర్రీ ఆడేం వండట్లేదు, నేను చెప్పి కలుపుతున్నాను. కలుపుతున్నావు, వండుతున్నావా? నేనే కదా వేస్తున్నా మొత్తం. వాడి అమ్మ ఏంటి వీళ్ళ మదర్ అంటే అది అనకూడదు, కానీ వీళ్ళ మదర్ డెత్ యానివర్సరీ కాదు, కానీ మాకు దోవలు తీరిపోతుంది తెల్లవారు నుంచి. మాకు సంవత్సరం పడుతుంది. ఈ నా కొడుకులేమో బండి దొరికిందని ఊరి మీద తిరగడానికి పోయారు. ఈడున మేము ఇద్దరం సస్త్రం నుంచి పన్నిగాడు నోరు ఎప్పుడు వస్తాం. మీకు వీడియోలో మాత్రం చాలా శుద్ధ పప్ప, మంచి పూస అనుకుంటారు, కానీ ఆఫ్ కెమెరా వేరే ఉంటా. నువ్వైతే పెద్ద డీపీ గాడు. డీపీ ఫుల్ ఫామ్ తెలుసా? చేసుకోండి డీపీ అంటే. మనం కాదు, మేము కూడా వేస్తున్నాము. బండి మీద తిరిగారు ఊరి మీద ఇప్పటి వరకు. ఎంత ఫ్రెష్ ఉంది మా ఇంట్లో. ఎట్లుంది చెమట చెమట, జిడ్డు జిడ్డు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అన్న మేము కింద కూర్చున్నాం, అందుకే ఫ్రెష్ ఉన్నాం.
అదే మరి ఏసీ ఆన్ చేసుకొని కూర్చోవాలి కింద దార్కాని గల పెద్ద దార్కాని గల మేము అన్నట్టు కూసోలే అన్న కష్టపడ్డాం మస్తు కష్టపడ్డాం అన్న ఫ్రీ ఫైర్ ఏం ఆడలే కష్టపడ్డాం పూలు పెట్టినాం బయటికి వెళ్ళి తీసుకొచ్చాం సామాన్లు కాదు ఇప్పుడు సామాన్లు తీసుకొస్తారు కదా మీరు చేస్తున్నారు సామాన్లు ఎవరు పట్టుకొచ్చాడు సామాన్లు కూరగాయలు ఎవరు పట్టుకొచ్చాడు అంటే ఇంకేమన్నా మధ్యలో నేను శ్రీకాంత్ గారు ఇంకొక అన్న వెళ్ళి తెచ్చాం తర్వాత మధ్యలో చేసావు రూమ్ లో కూర్చొని నువ్వు అన్న తెచ్చాడు అదే చెప్తాను కదా ఈడైనా కొద్ది గొప్ప హెల్ప్ చేశాడు మనకి ఈడు కటింగ్ అని చెప్పి కటింగ్ పేరుతోని ఇది కటింగ్ వలరా అంటే అది వలడం గంట సేపు వచ్చింది గంట బియ్యం ఏదైతే ఎన్ని కిలోలు అన్న బియ్యం 10 కిలోలు 10 kgs బియ్యం చెప్పురా ఇది గంటే ఇది కూర ఇది ఏకలు ఇది ఫ్లెక్కరు ఇది చెట్ట చెప్పు అన్ని చెప్పు పాటేసుకుంటాడు మంది కొంపలు కూర్చేటోడా నీ పేరు వినయంటారా పాడు దొంగ తెచ్చి కర్మ కావాలి దేక ఇప్పుడు ఫోన్ చేసి లొకేషన్ పంపి అర్జున్ అమ్మాయిని ఆడవాలా అడుగు తిన్నోలా నాకు అర్థం కావట్లేదు దేనికి ఇది వచ్చి మాకు గొప్ప అంతా అయిపోయిన తర్వాత తింటారు కూర్చొని రాదు ఏం రాదు పెడతారు ఎందుకమ్మా బతకడం ఇప్పుడు లొకేషన్ ఎట్టమంటుంది ఫోన్ చేసి టైం ఎంత అయింది 6:30 అవుతుంది 6:30 అవుతుంది ఈవినింగ్ అరే నువ్వేటా కాల్ చేస్తున్నా పక్క నుంచి వచ్చి అన్నం వంట కూడా డాన్స్ చేస్తారు గైస్ ఇప్పుడు రెడీ అయ్యి వచ్చింది ఏటొద్దు చూపి ఇప్పుడు నీట్ గా రెడీ అయ్యి వచ్చింది మేమే కష్టపడుతుంటే ఏమంటే ఆంటీ లాగా ఉన్నామంటే అవును మ్యాట్ బాయ్స్ లో కొత్తగా వచ్చా కానీ శ్రీకాంత్ గారు అడిగితే అవును గిన్నె తోవడానికి వచ్చింది అట గారెలు వండాను బూర్లు వండాను పులిహార వండాను నువ్వు వండలేదు ఆవిడ వండింది నేనేం మనిషిని కాదనుకుంటున్నావా ఉదయాన్నే వంట చేయలేదా ఓ ఉదయాన్న ఎన్ని గంటలు లేసా ఉదయాన్న 7 సిగ్గు ఉండాలా ఏంటి సిగ్గు ఇగో ఇవాళ పూజ ఆగా ఇవాళ పూజ పెట్టుకుని అబద్ధాలు చెప్పుకో ఆడపిల్లలు అయ్యి ఏంటి ఓం నమస్తే వద్దమ్మా జనాలు తిట్టుకుంటారమ్మా నేను నేటి దేవుడు పూజ అట్లే ఉంది పని మనిషే కదా అది కామెంట్ ఎందుకు చేస్తారు మా అమ్మ చనిపోయిన సారీ కట్టుకున్నాను చూడండి గాయస్ నేనే వండాను చేయకాల్చుకుంటూ అవుతు అది పైకి లేస్తే చేయకాల్తుంది సార్ నీ తిని వచ్చేది ఈమె ఉంది ఎందుకుందో తెలీదు ఇప్పుడు ఇంకోదే వస్తుంది ఇప్పుడు దేవిక అని పెట్టావు నేను నాకు పెట్టమని పెట్టాను ఇప్పుడు వచ్చి ఇద్దరు ఊపుకొని తిరుగుతారు మేము కష్టపడుతుంటే ప్యాకింగ్ కూడా మేమే చేయాలి ఫీలింగ్ ఏం చెప్పన్నా దీని గురించి నేను దాని గురించి ఏం చేయట్లేదు వాళ్ళ అమ్మగారి గురించి చేస్తున్నాను నీ ఫీలింగ్ ఏంటి అంటున్నావు మా ఇద్దరిని చేపిస్తుంటే ఫీలింగ్ ఎట్లా ఉంది ఏం లేదు బాగానే ఉంది అమ్మ కోసం ఏదైనా చేయొచ్చు నీ ఫీలింగ్ ఎలా ఉందమ్మా అమ్మ తర్వాతే కదా ఏదైనా అందుకే చేస్తుంది తెల్లవాళ్ళేసి చేయలేదా చేసాం మా ఇంట్లో వాళ్ళు చేస్తారో చేయదో తెలియదు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేను చేస్తాం అది మాత్రం నిజమే గైస్ తెలుసు కదా మన లాంటి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో మనం పడడం చాలా కష్టం అలాంటిది ఇంట్లోంచి వదిలేసి కష్టపడి వచ్చి బయటికి ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మగారికి ఇంత కష్టపడి చేస్తుంది అంటే చాలా గ్రేట్ అది మేమేందో సరదాగా వేసుకుంటాం కానీ దాన్ని ఇలా చాలా మంచిది అది అమ్మ ఉన్నప్పుడే విలువ తెలుస్తుంది అమ్మ లేనప్పుడు ఆ బాధ తెలీదు ఇప్పుడు అమ్మాలు ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోండి వాళ్ళు ఏం చెప్తే వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమే ఇప్పుడు నాకు అమ్మ లేదు బాధ తెలుసు
గ్రేట్ అనండి. వీళ్ళ మదర్ కాదు, సొంత మదర్ అంటే సొంతమే పిన్ని, అంటే మదర్ వాళ్ళ చెల్లి. కానీ చిన్నప్పటి నుంచి పాపం తన ఆవిడే పెంచింది, తన ఆవిడే మంచిగా ఆవిడ చూసుకుంది. మ్యారేజ్ చేసుకోకుండా మా అమ్మ కోసం ఎంత కష్టపడిందో, ఎంత కష్టపడి మమ్మల్ని చూసుకుందో మాకు తెలుసు. అందుకే ఆవిడంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చేస్తుంది. చెప్తారట మేము కావాలని వీడియో తీస్తలే గాయస్, మాలక్క ఊసి 10 మందివి అట్లా చేయాలని అనుకుంటున్నాం గాయస్. అంటే ఇదేమి చారిటీ కాదు, మేము చారిటీ ఏం చేయట్లేదు. ఒక 10 మందికి తను పెడితే వాళ్ళ మదర్ ఆత్మ శాంతిస్తుందని చెప్పి తను పెడుతుంది, అంతే కదమ్మా. ఇంకా అక్కకు చూసి వేరే నేను చాలా సార్లు పెట్టా, కానీ ఈ వీడియో ఎందుకు తీయలేదంటే చాలా మందికి తండ్రి విలువ తెలియట్లేదు, తెలుసుకుంటారని వీడియో తీస్తున్నాం. అంతే. మీరు దయచేసి మా పాప వాళ్ళ మదర్ ఆత్మ శాంతించాలని అందరూ కొంచెం కోరుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి వీడియోని కూడా చేయండి. కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. టైం అయింది, వంట ఈ టైంకి సర్దుకొని ప్యాకింగ్ అన్నీ వేసరికి ఈ టైం అయింది. అంతా లేట్ అంతా చందన వాళ్ళు. లేదు నా వల్ల కాదు, నేను నీ వల్ల ఏమి కాదు, మాకు తెలిసిన విషయం. నీ వల్ల ఏమి కాదు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? కర్రీ నేను వండాను, లేట్ చేశాడు. ఏం చేస్తాడో అతనికే తెలియట్లేదు. నువ్వు చెయ్యి పెట్టే బిర్యానీలో చెయ్యరా కొడతాను. వీడియో చూడండి, ఎవరు కర్రీ చేసిండు, ఎవరన్నా వండి చేసిండ్రు చూడండి ఒకసారి. బిర్యానీ అందరికి నచ్చింది. బాగాలేదా బిర్యానీ? బిర్యానీ మామూలు. అదే బిర్యానీ తింటావు. జనాలకి పెట్టేదాన్ని కదా, అనకూడదు కుక్క అని అంటారు అనుకున్నా. నీకు చేయండి రాదు. ఫ్రెండ్స్ అందరు తిన్నారు, ఇంకా తెలియదు.